ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రుద్రారం 23, 24, 25, 26 వార్డులలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభ నిర్వహించిన చైర్మన్ మోటె సుమలత, రుద్రారం కౌన్సిలర్లు వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోటె సుమలత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రుద్రారం గ్రామంలోని 4 వార్డులను కలుపుకొని రుద్రారం కార్యాలయంలో వార్డు సభ సమావేశం నిర్వహించారు. ఈ సభలో ప్రధానంగా సమస్యల ప్రభుత్వం నుంచి అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడంపై చర్చించడం జరిగిందని, మొదటిది శానిటేషన్, గ్రామంలో నెలకొన్న మురుగునీరు, వీధి దీపాల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో మలుపు ప్రాంతాలలో ఇండ్ల మధ్య నీరు నిలవకుండా చూసుకునేలా మరియు ఓటర్ జాబితా మ్యాపింగ్ సవరణ, సెన్సెస్ పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, కౌన్సిలర్లు బి పాండు, పెలిమెల లత, వెంకటేష్, వడ్డే రాజు, కోఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, బలరాం, వార్డు సంబంధిత పెద్దలు, ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, కౌన్సిలర్లకి, వివో సార్కి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఇప్పుడు మనకి ఎండాకాలం వెళ్ళి సీజనల్గా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన చుట్టూ పరిశ్రమలు అనేటివి చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు చుట్టూ గడ్డి ఉంటుంది కానీ అది ఎవరో క్లీన్ చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోదు. మన ఇంటి చుట్టూ మనది కాబట్టి మన ఇంటి చుట్టూ మనం క్లీన్ చేసుకోవడము. అండ్ కొబ్బరి నీళ్ళు తాగుతారు. కొబ్బరి నీళ్ళు తాగి ఏం చేస్తారంటే ఇంటి ముందు అలానే పడేస్తారు. చెత్త వచ్చినప్పుడు చెత్త వాళ్ళకి ఇచ్చేస్తే అది మనకి ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటుంది. అందులో నీళ్ళు ఉండిపోయి చిన్న లావా ఫామ్ అవుతుంది. ఆ లావా నుంచి ఏంటంటే మనకి మెల్లిగా దోమలు స్టార్ట్ అవుతాయి. ఆ దోమల నుంచి మన ఇంట్లో వాళ్ళకి మెల్లిగా దోమ కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ వ్యాధులు అనేవి సోకిస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ముందస్తుగా మనం ఏం చేయాలంటే మన ఇంటి చుట్టూ ఫస్ట్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. నెట్స్ అండ్ ఆల్ అవుట్స్ కానీ ప్రతి ఇంట్లో పిల్లలందరికీ ఎట్లా అంటే చిన్న పిల్లలు ఇప్పుడు మనము ఫుల్ క్లోత్స్ వేయము, చిన్నగా వేస్తాము. ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి ముందస్తుగా మొత్తం ఫుల్ బట్టలు వేయడం కానీ, వాళ్ళు తీసుకునే ఫుడ్లో కానీ మనం ఇప్పుడు ఇంట్లో వంట చేసినప్పుడు కవర్ చేయము, మూతలు పెట్టకపోవడము, ఫ్రూట్స్ అట్లని ఫ్రూట్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల దాని మీద ఈగలు వాలి అది దాని ద్వారా మెల్లిమెల్లిగా మన ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోతుంది. మీకు చెప్తున్నాను, చాలా సమస్యలు ఉంటాయి. చాలా వరకు మాకు వైకుంఠ ధామం లేదు, అండర్ డ్రైనేజ్ తాలూకు చాలా ఉన్నది సార్. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ పాలనలో 2 సంవత్సరాలు ఇంటి నెంబర్లు 575 సర్వే నెంబర్లు పర్మిషన్లు కానీ ఇంటి నెంబర్లు చాలా పిక్చర్లు రీఛార్జ్ మాకు అన్నీ లిస్ట్ కావాలి. దాని చాలా మందికి నెంబర్ లేక ఆన్లైన్లో ఎక్కించమని చెప్పారు సార్. ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ లేవు. ఈ సంబంధించిన లిస్ట్ మొత్తం మాకు కావాలి సార్. ఒకసారి మేడం కానీ మీరు కానీ ఒక గంట సేపు మా టైం తీసుకొని మా విలేజ్ 26 వార్డులకు వచ్చి ఒకసారి సమస్యలన్నీ పరిష్కరించాలి సార్. సమస్య తీర్చండి సార్ దయచేసి. మా గ్రామకు ముఖ్యమైన విషయం అది. ఎందుకంటే మీరు అన్ని తెలిసినట్లు ఒక్క సమస్య ఈ ప్రజాపాలనలో మంజీరనీళ్ళు ఇచ్చినట్టయితే మీకు రుణపడతామని కోరుతా ఉన్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. కొన్ని విషయాలు మాట్లాడుతూ మన చుట్టుపక్కల అంటే మన వార్డులలో ఇప్పటివరకు చేయడం అట్లాంటివి కొన్ని చేసాం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంత బడ్జెట్గా శాంక్షన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య పద్ధతి కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చైర్మన్ గారు చెప్పినట్టు మనం చెత్త బండిలోనే వేయాలి. ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. అలాగే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది కమిషనర్ గారు.
పెన్షన్ ఎవరెవరికి రాలేదో వాళ్ళు మొన్న ఇచ్చారు కదా, అందరూ ఫామ్ ఫిల్అప్ చేసి అందరు ఇవ్వండి. అయింది మనకి ఊర్లో. సో ఇంకో 50% మెంబర్స్ కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించి నాకు కాల్ చేసినా పర్లేదు, ఆ రైతు నమోరియా బుకింగ్ అవుతుంది. అది కంప్లీట్ చేస్తేనే పిఎం కిసాన్ పడుతుంది. ఓకేనా? సో ఇది టాపిక్. థ్యాంక్ యూ అండి. ఎవరికి ఉంటుంది ఓటు హక్కు, దాన్ని ఏ రకంగా మనం మన హక్కును వినియోగించుకోవాలి, ఆ హక్కు ఎవరికి వస్తుంది, ఓటు హక్కు ఎవరికి వస్తుంది. ఈ మధ్య చనిపోయిన వారు ఉన్న ఓట్లు 2 సార్లు ఉన్న ఓట్లు, అసలు ఇక్కడ లేని వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్రదేశాలకు షిఫ్ట్ అయిన వాళ్ళు, ఈ రకంగా చాలామంది దాదాపు ఒక 70 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ పేర్లు అట్లే కొనసాగుతూ వస్తే తీరా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 40% 50% కనబడుతుంది. అంటే 50% మంది ఇక్కడ లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, డబ్బు ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారా, లేక నిజంగా ఓట్లు ఉండి కూడా ఓటింగ్ రావట్లేదా అన్నది ప్రభుత్వానికి ఒక సందిగ్ధంలో ఉంది. అందుకని ఓట్ ప్యూరిఫికేషన్ అని సింపుల్గా దాన్ని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టారు. ఆ విషయం మన దీని తర్వాత మన అక్టోబర్లో కొత్తగా ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీ పేరు ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకు, ఏ రకంగా దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తాము, ఏ రకంగా దాన్ని ప్రక్షాళన చేస్తాము, దాంట్లో పేర్లు ఎవరు తీసేస్తారు, ఎవరు ఉంచుతారు అన్న విషయం మీకు తెలియాలి. ఎందుకు, తీరా ఓట్లు వచ్చిన తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు నా పేరు లేదు, నన్ను ఓటు వేసుకొని ఇస్తలేరు అంటుంది. అంటే నీ హక్కును మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఆపకూడదు. ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళు ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు వేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలి. ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. మనం ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ వార్డు సభ నిర్వహిస్తున్నాము. ఇక్కడికి మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం మొదటిగా శానిటేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వచ్చే వర్షాకాలంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. రెండోది ఎస్ఐఆర్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఓటర్ జాబితాలో లేని వాళ్ళవి ఓటర్ తీసేసి మనవి ఎలా మ్యాపింగ్ చేసుకోవాలనేది ఇక్కడికి వచ్చిన బిఎల్ఓస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూడోది ఇంకోటి యువత, ఇప్పుడున్న ఎదుగుతున్న యువత చెడు వ్యసనాలకి ఎలా బానిసలు అవుతున్నారు, వాళ్ళని ఎలా సురక్షంగా ఉంచుకోవాలి అనేది, వీటిపైన ఈ అంశాలపైన చర్చించడానికి ఈ వార్డ్ సభ నిర్వహిస్తున్నారు. మొదటిగా శానిటేషన్. దయచేసి ఎక్కడ చూసినా చెత్త అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మనందరికీ, కానీ చూస్తే ఎక్కడ చూసినా చెత్తనే ఉంది. చాలా పెద్ద విషయం, కానీ మనం ఎప్పుడు దాన్ని అంత దృష్టికి తీసుకురాము. ఎందుకో చెత్తనే కదా అని, మనకి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని. కానీ అనారోగ్యం, దానివల్ల మనం ఎట్లా జీవిస్తున్నాం అనేది మనకి తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, దయచేసి చెత్తని చెత్తబండిలోనే వేయండి. ఎక్కడంటే అక్కడెక్కడ కవర్లు విసిరేసాము అది మన బాధ్యత కాదు అని కాదు. మా అందరికీ ఎంత బాధ్యత ఉంటుందో మాకన్నా ఎక్కువ ప్రజలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రోజు నివసించేది మీరు, మీ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ఏదైనా రెండు చేతులు కలిస్తేనే పని తొందరగా అవుతుంది. సో ప్రజలు నాయకులు ఇద్దరు కలిసి పని చేస్తేనే అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది.